హలో మై బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే మన ఆంధ్ర స్టైల్లో కాశ్మీరీ కర్రీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ రెసిపీ ఫ్రమ్ మై మామయ్యస్ కిచెన్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. యూ గైస్ డెఫినెట్లీ లవ్ దిస్. సో దీని మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు వెల్కమ్ టు లిషాంత్ వ్లాగ్స్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా 500 grams కర్డ్ తీసుకుందాం. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అంటే విస్కర్తో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఇందులోని కొంచెం శనగపిండి కూడా వేస్తున్నాం కాబట్టి ఉండలు కట్టకుండా ఉండడానికి మనం మ్యాక్సిమం మిక్సీ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ 200 ml వాటర్ వేసుకున్నా, అంటే మన కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే శనగపిండి వేస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 5 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సీ పట్టుకోండి 3 కలిపి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పకోడా బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఈ కప్తో ఒక 5 cups శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇందులో వంట సోడా వేసుకోండి. పకోడాస్ కొంచెం ఫ్లఫీగా వస్తాయి. నేనైతే ఇది స్కిప్ చేస్తున్నాను, చిన్నోడు తింటాడని. ఇది పకోడా బ్యాటర్లా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని. నేనైతే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మీకు నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని ప్రీహీట్ చేసుకొని పకోడాస్ వేసేయడమే. ఈ పకోడాస్ వేయడం అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ 80% కుకింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ చాలా చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇదేంటంటే మనం సపరేట్గా రసం చేసుకోవాలి, కర్రీ చేసుకోవాలి అని లేకుండా రెండు ఒకదానిలోనే అయిపోతుంది. సో రైస్తో చాలా బాగుంటుంది అండ్ రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ పకోడాస్ అయిపోయిన తర్వాత ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవడానికి సైడ్న వేసేస్తున్నా. సో ఇలా అన్ని పకోడాస్ వేసేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. తిన్నాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. సో మామయ్య గారు ఉన్నారు కదా అని ధైర్యంతో అతని గైడెన్స్లో కుక్ చేస్తున్నా. నేను చేస్తుంటే మావాడు పక్క నుంచి వచ్చి కొంచెం కొంచెం పకోడాస్ తీసుకొని తినేస్తున్నాడు. వద్దురా అంటే అస్సలు మాట వినడం లేదు. సో నెక్స్ట్ ఇది మనం పక్కన పెట్టుకున్న మజ్జిగ పులుసు మిక్స్చర్ ఉంది కదా, స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక మరుగు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. ఇందులో శనగపిండి వేసాం కాబట్టి అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇందులో శనగపిండి ఎందుకు వేసామంటే డైరెక్ట్గా మనం మజ్జిగ పెట్టేస్తే స్టవ్ మీద ఇరిగిపోతుంది కదా. సో అలా ఇరగకుండా ఉండాలి అంటే ఇందులో కొంచెం శనగపిండి వేసి పెడితే బాగా వస్తుంది. సో మరుగు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే 3 green chilies పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాం రుచికి సరిపడా. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. దీని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది మరుగుతుంది కదా, మనం ప్యారలల్గా పోపు వేసుకుందాం. దానికి ప్యాన్ పెట్టుకొని ఒక 5 tablespoons గీ వేసుకోండి. లేదు అనుకుంటే ఆయిల్ వేసుకోండి. గీ అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొంచెం వేడయ్యాక మినపప్పు వేసుకుందాం. ఇది కొంచెం ఎర్రగా వేయించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక అల్లం ముక్క పొడుగ్గా కట్ చేసుకొని సైడ్న పెట్టుకోవాలి. ఇది మినపప్పు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులో వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 4 to 5 ఎండుమిర్చి వేసుకోవాలి. మన కారం బట్టి చూసుకొని వేసుకోండి.
తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. వేసుకొని పోపు బాగా కలుపుకోండి. అది వేయిన తర్వాత ఈ పోపు అంతా ఆ మజ్జిగ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పకోడీలను కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఈ పకోడీల్లో మనం వంట సోడా వేసుకుంటే ఆ ఫ్లఫీగా వస్తుంది కదా, వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోండి. నెక్స్ట్ మరిగింది కదా, ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ కసూరి మేతి, ఇంట్లోనే చేసుకున్నా. సో దీన్ని కొంచెం నలుపుకొని వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ దిగుతుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను టేస్ట్ కోసం. సో దీన్ని కలుపుకొని కొంచెం మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. కొంచెం వాటరీగానే ఉండాలి, ఎందుకంటే స్టవ్ ఒక్కసారి ఆపిన తర్వాత అది కొంచెం థిక్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ చూసుకొని ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోండి. సో మన ఆంధ్ర స్టైల్లో కాశ్మీరీ కర్రీ రెడీ. Thanks for watching. See you soon with a good and exciting video. Please don't forget to like, share, subscribe our channel Lishant Vlogs.